హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 53వ భాగాన్ని వినేద్దాం. ఏమన్నా తిని అప్పుడు నీ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం, హాస్టల్ చూడొచ్చు అంది అమ్మమ్మ. హా సరే అన్నాను నేను. తెలుసా ఏ హోటల్స్ బాగుంటాయో అంది అమ్మమ్మ. రిషి పనిచేస్తున్న హోటల్కి వెళ్దామా అన్నాను. అది మీ ఆఫీస్కి దగ్గరేనా మరి? హా సరే క్యాబ్ బుక్ చేయి అంది అమ్మమ్మ. వెంటనే రిషి వాళ్ళ రెస్టారెంట్కి క్యాబ్ బుక్ చేసి అక్కడికి బయలుదేరాం. ఫస్ట్ టైం బెంగళూరు ట్రాఫిక్ని వినడమే కాక చూడటం. ఈ ట్రాఫిక్ చూస్తే హైదరాబాద్కి నానలా ఉంది. ఎన్ని గంటల ముందు స్టార్ట్ అవ్వాలో ఏంటో అనుకుంటున్నాను నేను. మొత్తానికి 2:30 గంటల ట్రాఫిక్ తర్వాత రిషి వాళ్ళ హోటల్ ముందు మా క్యాబ్ ఆగింది. లగేజ్ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళాం. అసలే అది 5 స్టార్ హోటల్ ఏమో. ఫుల్ హాస్పిటాలిటీ అక్కడ. మా ఇద్దరిని ఎలాంటి క్యూసైన్ ఫుడ్ తింటారని అడిగి సౌత్ ఇండియన్ ఫుడ్ అనగానే ఒక రెస్టారెంట్ వైపు పంపించారు. రిషి స్నాప్స్ బట్టి తను అక్కడే వర్క్ చేస్తారని అర్థమై వెళ్ళి కూర్చున్నాం. మెనూ బుక్ ముందు పెట్టగానే థాలీ కావాలని చెప్తే ఆ మెనూ తీసుకొని వచ్చి ఇచ్చింది. స్పెషల్ సౌత్ ఇండియన్ థాలీ చెప్పి కొన్ని కస్టమైజేషన్ కావాలంటే జూనియర్ చెఫ్తో ఫోన్ కలుపుతారని ఇచ్చింది నాకు. హలో జూనియర్ చెఫ్ రిషి దిస్ సైడ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? జూనియర్ చెఫ్ రిషి దట్ సైడ్ నుండి దిస్ సైడ్ వస్తే ఏమవుతాడు రిషి బావా అన్నాను సాగదీస్తూ. సుబ్బు ఆర్ యూ సీరియస్? ఏమన్నా ప్రాంక్ చేస్తున్నావా? నిజంగా ఉన్నావా అన్నాడు ఎక్సైటింగ్గా. 3 స్పెషల్ నాన్ వెజ్ సౌత్ ఇండియన్ థాలీ విత్ జూనియర్ చెఫ్ రిషి స్పెషల్ ఆమ్లెట్ అన్నాను. హే ఎవరొచ్చారు నీతో? వివేక్ అన్నొచ్చారా? ముందు ఫుడ్ పంపించండి షెఫ్ గారు, ఆకలి అవుతుంది. మా చెఫ్ బావగారు కూడా మాతో లంచ్ కలుస్తారు అసలే అన్నాను. 5 minutes అని ఫోన్ కట్ చేశాడు. ఆ వెయిట్రెస్ ఫోన్ ఆవిడికి ఇచ్చేసి కూర్చున్నాను నేను. 5 minutesలో 3 ప్లేట్లలో ఫుడ్ సర్వ్ చేసి వింతగా చూసింది ఆవిడ మా వైపు. వచ్చింది ఇద్దరైతే 3వ ప్లేట్ ఎందుకు అన్నట్టు. ఇంకొక 5 minutesలో తన యూనిఫామ్తోనే వచ్చాడు రిషి. ఎలా ఉన్నావు రిషి అంది అమ్మమ్మ. చాలా థ్యాంక్స్ బామ్మ వచ్చారు. ఐఎమ్ సో సర్ప్రైజ్ అండ్ వెరీ హ్యాపీ అన్నాడు రిషి చిన్నగా నవ్వి. పెద్ద హోటలే, చాలా బాగుంది అంది అమ్మమ్మ. హోటల్ పెద్దదే అయినా మనకి పెద్దగా పనుండదు, ఎప్పుడో తప్ప. ఎక్కువ కాంటినెంటల్ ఫుడ్ తింటారు ఇక్కడంతా అన్నాడు రిషి. రిషి దగ్గర వంటలు నేర్చుకోవచ్చు కదా, ఎంత బాగా చేస్తున్నాడు చూడు అంది అమ్మమ్మ. హా నువ్వే నేర్చుకుని ఇంత బాగా ఉండొచ్చు కదా. నా వంటలు తిని ఇలా పెరిగి నన్నే అంటున్నావా? తనేదో జోక్ చేసింది. నాకంటే ముందే చెప్పేశాడు రిషి. జాగ్రత్తగా చూస్తూ ఉండుతారని. నాకు భయంగానే ఉంది, కానీ ఇక ఎన్ని రోజులను ఆపుతాను. అందుకే ఎప్పటికైనా ధైర్యంగా ఒక అడుగు వేయాలని తీసుకొచ్చాను. తన వెనక తోడుగా ఉండమ్మా. నేను చెప్పకపోయినా నువ్వు ఉంటావని నాకు తెలుసు, కానీ ఏదో నా చాదస్తం అంది చిన్నగా నవ్వి. అయ్యో తప్పకుండా అని చిన్నగా నవ్వి వాళ్ళ రెస్టారెంట్ స్పెషల్ డిషెస్ అన్నీ మళ్ళీ మళ్ళీ సర్వ్ చేయించాడు రిషి. బిల్ తను కడతానని ఇన్షిట్ చేసిన ఇది నా పార్టీ అని తన దగ్గర తీసుకున్న 20,000 అప్పులో డబ్బులు తీసి కట్టేశాను బిల్లు. డిసర్ట్ సూపర్ ఉన్నాయి, ఎంజాయ్ చేసి ఇన్ని వేలు బిల్లుగా కట్టాక సోంపు దొంగిలిస్తే బాగోదని నేను వెయిట్ చేస్తుంటే ఆ సోంపు శాచెట్స్ అన్నీ తీసుకొచ్చి నా చేతిలో పెట్టేశాడు రిషి. నీకు ఇష్టం కదా అని. పండుని హాస్టల్లో జాయిన్ చేయడానికి తీసుకుని వెళ్తున్నాను. జాయిన్ చేశాక నీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను అంది అమ్మమ్మ. మాతో పాటు ఉంటానని అడగనా అని మెసేజ్ చేశాడు రిషి. వద్దు సారీ అన్నాను. ఇట్స్ ఓకే అని చిన్నగా నవ్వి, సరే బామ్మగారు రాత్రికి మన ఇంటికి డిన్నర్కి వచ్చేయండి అన్నాడు రిషి. తప్పకుండా, మాకెవరున్నారు బెంగళూరులో మీరు కాకుండా అంది అమ్మమ్మ చిన్నగా నవ్వి. మీ ఎమోషనల్ తమిళ్ సినిమా డైలాగ్స్ అయితే మనం స్టార్ట్ అవ్వాలి అన్నాను ఇద్దరిని ఆపుతూ. ఏడ్సావులే అన్నట్టు ఒక లుక్ నాకిచ్చి క్యాబ్ బుక్ చేయండి. నేను చేశాను వచ్చేస్తుంది అన్నాడు రిషి. క్యాబ్ రాగానే మా ఆఫీస్కి 1 కిలోమీటర్ దగ్గరలో ఉన్న హాస్టల్ అండ్ పీజీలు అన్నీ తిరిగేసాం. అన్నిట్లో కో లివింగ్ మాత్రమే ఉంది. కో లివింగ్కి చచ్చినా ఒప్పుకోనని భీష్మించి కూర్చునింది అమ్మమ్మ. తెలియని అబ్బాయిలతో కలిసి ఉంటే వాడేమైనా పీక నొక్కేస్తే, బంగారం కోసం ఆశపడి చంపేస్తే, ఇవన్నీ కాక ఇంకేమైనా అఘాయితం చేస్తే ఈ చెక్క డోర్ కాపాడుతుందా? ఆ సీసీ కెమెరాలు చాపుతాయా? అసలే రోజులు ఎలా ఉన్నాయో రోజు టీవీల్లో పేపర్లో యూట్యూబ్లో చూస్తున్నాం. నేను చచ్చినా ఒప్పుకోను తెగేసి చెప్పేసింది నాకు. ఒక్క పీజీ దొరికింది కో లివింగ్ కాకుండా. అది కాకపోతే చాలు అన్నట్టు ప్రాణం లేచొచ్చింది నాకు.
రెండో ఫ్లోర్ ఒకటే లిఫ్ట్, జనరేటర్ లేదు, నాన్ వెజ్ వీక్లీ వన్స్, అన్నిటికీ ఒప్పేసుకున్నాను. కో లివింగ్ లేదని ఒకే ఒక రీజన్కి మాకొక రూమ్ చూపించి ఇదే ఇక మీదట నేను ఉండబోయే రూమ్ అని చెప్పి 2 months రెంట్ అడ్వాన్స్గా ఇవ్వమని రూల్స్ చెప్పేశాడు. నీటి క్వాలిటీ దగ్గర నుండి ఏసీ టెంపరేచర్ వరకు 150 ప్రశ్నలు అడిగింది అమ్మమ్మ అతన్ని. తీరిగ్గా ఆయన అన్నిటికీ సమాధానం చెప్తుంటే ఆ రూమ్ విండో నుండి కనిపిస్తున్న మా ఆఫీస్ బిల్డింగ్ని చూస్తున్నాను నేను. ఫుడ్ మరీ ఇలా నీళ్ళలా పెడుతూ మీకు నెలకి 15,000 తీసుకోవడానికి మనసు ఎలా ఒప్పుతుంది అని అడుగుతూ బయటికి వెళ్ళింది రూమ్ నుండి. అందరూ ఒకేలా తినరు కదండి అంటూ అతనేదో చెప్పబోయేలోపు సీరియస్గా అతని వైపు చూస్తూ కనిపించింది అమ్మమ్మ. ఇది కోలివింగ్ కాదన్నారు, పై ఫ్లోర్ నుండి అబ్బాయిలు దిగుతున్నారు, సీరియస్గా అతని వైపు చూస్తూ అడిగింది. అవును, ఈ ఫ్లోర్ కోలివింగ్ కాదు, పై ఫ్లోర్ కోలివింగే అన్నాడు అతను. మీకు తల్లిదండ్రులు పిచ్చి వల్ల కనిపిస్తున్నారా అని సీరియస్గా అడిగి ఆ మీద ఫ్లోర్ నుండి కిందికి వచ్చి ఏం చేయలేరా, ఆ కోలివింగ్ వద్దు అంటే వద్దు అని అర్థం అని సీరియస్గా చెప్పి పదా పండు అంది అమ్మమ్మ. ఇది కూడా లేకపోతే ఇంకా దగ్గరలో పీజీలు లేవు అన్నాను నేను మెట్లు దిగుతూ. లేకపోతే పోని వెధవ మనల్ని మోసం చేయాలని చూస్తాడా అంది. అని ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి చెప్పు రిషి అన్నాను. ఎక్కడున్నారు? పీజీల కోసం పడిగాపులు కాస్తూ ఇక్కడే ఉన్నాం. సుబ్బు, టైం 7 అయింది, ఈ టైంలో ఇంకెందుకు అక్కడ, రేపు ఎతకచ్చు, వచ్చేయండి ఇంటికి, నేను అడ్రస్ షేర్ చేస్తున్నాను, క్యాబ్ బుక్ చేసుకోండి అన్నాడు రిషి. హా అని అమ్మమ్మ వైపు చూశాను. రేపు ఎతుకుదామా, రిషి వచ్చేయమంటున్నాడమ్మా డిన్నర్కి అని. పద, ఏం బెంగళూరులో ఎలా బ్రతుకుతావో ఈ ఊర్లో అంది అమ్మమ్మ. చిన్నగా నవ్వి ఊరుకున్నాను నేను. అపార్ట్మెంట్ భలే ఉంది కదా పండు. క్యాబ్ రిషి వాళ్ళ అపార్ట్మెంట్ లోపలికి వెళ్తుంటే అంది అమ్మమ్మ. అత్త చెప్పారు, ఈ ఫ్లాట్ రెంట్కి తీసుకోవాలంటే మినిమం 40,000 ఉండాలట అన్నాను. ఎంత సంపాదిస్తే ఈ ఊర్లో బ్రతుకుతారు? 40,000 అద్దెకే ఇస్తే ఇంకెన్ని వేలు ఖర్చులకు కావాలి అంది అమ్మమ్మ. అవును అన్నట్టు తలూపి ఖర్చు ఎక్కువే అన్నాను నేను. రిషి వాళ్ళది 14th ఫ్లోర్. ఫస్ట్ టైం స్కై స్కేపర్స్ని టీవీలో కాకుండా బయట చూడడం. వైజాగ్లో అవి ఉన్నా ఆ ఏరియాలో మేము లేం కాబట్టి ఎప్పుడు చూడలేదు. వెల్కమ్ డోర్ తీయడమే నవ్వుతూ చెప్పింది మంజు అక్క. మంజు అక్క అని ఎక్సైట్ అయి హ్యాక్ చేస్తున్నాను నేను. రిషికి సర్ప్రైజ్ ఇచ్చావంటే అర్థం ఉంది, నాకు సర్ప్రైజేనా, ముందే చెప్పచ్చుగా అంది మంజు అక్క అలిగినట్టు. చెప్తే నువ్వు తమ్ముడికి చెప్పేస్తావని నాకు తెలుసు అన్నాను తెలివైన దానిలా. చాలే వెళ్ళి కాలు కడుక్కొనిరా అంది అమ్మమ్మ నన్ను. ఇల్లు ఎంత శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు తెలుసా, ఇంటిని చూసి ఇంట్లో ఉండే వాళ్ళ గురించి చెప్పమంటారు, మీ ఇంటిని చూస్తేనే మీ ఇద్దరి గురించి చెప్పేయచ్చు అంది అమ్మమ్మ. మా ఇద్దరితో పాటు నెక్స్ట్ టైం 3వ వ్యక్తిగా సుబ్బు గురించి కూడా చెప్పచ్చు, మాతో ఉండనివ్వచ్చు కదా నాని అంది మంజు అక్క. వద్దమ్మా, అదెందుకు మధ్యలో అంది అమ్మమ్మ. అబ్బా నాని, మధ్యలో ఏంటి, నేను రిషి ఎంతో సుబ్బు అంతే, అమ్మ నాన్న అందరూ మేము ముగ్గురం కలిసి ఇదే ఇంట్లో ఉండాలని అనుకుంటున్నారు. నేను రోజు అమ్మకి చెప్తూనే ఉన్నాను, అమ్మ మీకు చెప్పినా మీరు అమ్మని కన్విన్స్ చేసేస్తున్నారు, ప్లీజ్ సుబ్బుని మాతో కలిసి ఉంచచ్చు కదా. మీ ఇబ్బంది నాకు తెలుసు, కానీ వాళ్ళిద్దరే ఉండట్లేదు కదా, నేను ఒక్కరితోనే ఉన్నాను కదా పానకంలో పుడకలాగా, ఎవ్వరూ ఏమనుకోరు. ఒకవేళ అనుకుంటే అలాంటి వెధవతో మన సుబ్బు పెళ్ళి జరగకపోవడమే మంచిది ప్లీజ్ అంది మంజు అక్క. ప్రామిస్గా అక్కని అడగమని నేను చెప్పలేదు అన్నాడు రిషి. నేను అన్నానా? ఏమో, నువ్వు నన్నే అనుమానిస్తావు కదా, అందుకే ముందే చెప్పేస్తాను. నువ్వే ముందే చెప్పినా నేను నిన్నే అనుమానిస్తాను. ఇక్కడ ఇంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే ఈ పిల్లి ఎలుక ఫైట్ ఏంట్రా, నా పరువు నిలబెట్టండి ప్లీజ్ అంది మంజు అక్క. అలా కాదమ్మా, ఇప్పుడు మీతోనే ఉందనుకో, దానికి లోకం తీరు ఏం తెలుస్తుంది, స్కూల్లో ఉన్నట్టే బ్యాగ్ వేసుకుని వెళ్ళి పని చేసుకుని వచ్చి ఇంట్లో కూర్చుంటుంది. లోకజ్ఞానం తెలియద్దు? లోకజ్ఞానం తెలియాలంటే రోజు నేనే నేర్పిస్తాను, ఒక 1/2 hour అంది మంజు అక్క. లోకజ్ఞానం నేర్పిస్తావా నవ్వుతూ అడిగింది అమ్మమ్మ. పోనీ యూట్యూబ్లో వీడియోస్ చూడమని చెప్తాను, దగ్గరుండి చూపిస్తాను కావాలంటే, ప్లీజ్ నాతో ఉంచండి నాని, సుబ్బు ఉంటే బాగుంటుంది, నాకు చెల్లిలా ఉంటుంది. అసలే అమ్మ వాళ్ళు నాకు పెళ్లి చేసేయాలని అనుకుంటున్నారు, కావాలంటే నేను వెళ్ళిపోగానే సుబ్బుని హాస్టల్లో జాయిన్ చేసేద్దాం అంది అక్క. ప్లీజ్ బామ్మ, ఈసారి రిషి కూడా అడిగాడు. దానికే పని రాదు, మీరు ఇబ్బంది పడతారా అంది అమ్మమ్మ. నాకేమైనా వచ్చాయేంటి, వాడే చూస్తున్నాడు వంట, మిగతా పనులకి మెయిడ్ అలవెన్స్ ఉంది వాడికి అంది మంజు అక్క. సర్లేండి, కలిసే ఉండండి, కానీ ప్రతి నెల గ్రాసరీస్ మాత్రం పండుకుంటుంది, ఆ షేర్ దానికి ఇస్తానంటేనే అంది అమ్మమ్మ.
ఓకే వెంటనే ఒప్పేసుకుంది మంజు అక్క. అయితే మనం ఫ్లాట్మేట్సా అన్నాను నేను. హా ఎస్, మన ఇద్దరం రూమ్మేట్స్, వీడు మన ఫ్లాట్మేట్ అంది మంజు అక్క నన్ను హక్ చేసుకుంటూ. డిన్నర్ చేద్దాం రండి, తర్వాత ఎంతసేపైనా పార్టీ చేసుకోవచ్చు అన్నాడు రిషి. ఆ ఆనందంలో పూర్తిగా హ్యాపీగా డిన్నర్ చేసి ప్రశాంతంగా పడుకున్నాను. నేను తర్వాత రోజు పొద్దున్నే జాయినింగ్ అని ఎర్లీ మార్నింగ్ మంజు అక్క బస్సు వచ్చేసరికి గబగబా వెళ్ళిపోయింది. తను వెళ్ళిన 5 minutesకి ఫ్లవర్స్ వచ్చాయి. ఆల్ ది బెస్ట్ అని రాసి ఉంది దాని మీద. చాలా ఇష్టం సన్ఫ్లవర్ నాకు. మంజు అక్కకి ఎలా తెలుసు అన్నాను నేను ఆశ్చర్యంగా. ఎందుకంటే అక్కడ ఉన్నామని రిషికి మంజు అక్కకి తెలుసు కాబట్టి మంజు అక్కే పెట్టింది అనుకుంటున్నాను నేను. ఏమో అని. నచ్చాయా నీకు అన్నాడు రిషి. హౌ కెన్ సమ్వన్ హేట్ సన్ఫ్లవర్స్ రిషి అన్నాను వాటిని కట్ చేసి వేస్లో డెకరేట్ చేస్తూ. ఆల్ ది బెస్ట్, త్వరగా ఇంటికి వచ్చాయి, నీకు నచ్చినట్టుగా ఇంటిని మార్చుకుందాం అన్నాడు రిషి. చిన్నగా నవ్వి వి విల్ మేక్ అవర్ హోమ్ అన్నాను ఎక్సైటింగ్గా. వెళ్దామా, హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వచ్చింది అమ్మమ్మ. హా అన్నాను. పద అని నాకు చెప్పి రావచ్చు కదా నువ్వు కూడా, సెలవు ఉంటే అంది రిషితో. హా రా రిషి, నీకెలాగో మధ్యాహ్నం షిఫ్ట్ అన్నావు కదా అన్నాను. అవునా, పద నాన్న అయితే, నేను నీకు ఉద్యోగం ఉంటుంది కదా అని అడగలేదు అంది అమ్మమ్మ. హా 5 minutes బామ్మ, ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అన్నాడు రిషి. సరే తొందర ఏం లేదులే, తీరిగ్గా వచ్చాయి అంది అమ్మమ్మ. రిషి ఫ్రెష్ అయ్యి రాగానే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళి కూర్చున్నాం ముగ్గురం. నువ్వు ఇక్కడ నుండి ఎలా వెళ్తావు రిషి, క్యాబా రోజు? క్యాబ్ అలవెన్స్ ఉంది కానీ చాలా టైం వేస్ట్ అవుతుంది నాని. ఫస్ట్ నన్నే పిక్ చేసుకుని 1 గంట పాటు అటు ఇటు తిప్పి అప్పుడు ఇంకొక గంట ట్రాఫిక్లో ఇరుక్కుని పొద్దున 8కి ఎక్కితే 10కి దింపుతున్నారు. దాని బదులు మెట్రోలో వెళ్ళిపోతే త్వరగా వెళ్ళిపోవచ్చని అలానే వెళ్తున్నాను అన్నాడు రిషి. అయితే దీనికి ఆ మెట్రో ఎక్కడం అది నేర్పించు, నీతో పాటే ఒక 2-3 రోజులు తీసుకుని వెళ్ళు, ఆ తర్వాత అదే నేర్చుకుంటుంది అంది అమ్మమ్మ. హా, తన స్టాప్ తర్వాతే నాది, మేమిద్దరం కలిసి వెళ్తాం, మీరేం కంగారు పడద్దు అన్నాడు రిషి. కంగారు లేకుండా ఎలా ఉంటుంది, అది ఒక పక్కన అలానే ఉంటూనే ఉంటుంది, మనం అలానే మన పని చేసుకోవడమే. నిన్న ఆ పీజీలన్నీ చూడగానే ఒకటే భయం వేసిందనుకో. ఆ అమ్మాయిల గదుల్లోనూ బీరు సీసాలు, సిగరెట్లు, అలాంటి వాతావరణం మనకిష్టం లేకపోయినా మనల్ని అలాంటి మత్తులోకి తోసేస్తుంది. అదే ఆలోచిస్తున్నప్పుడే మంజు మీతో ఉంచమని అడిగింది. మీరందరూ మంచి పిల్లలు, ఏమన్నా జరిగినా ఒకరికొకరు తోడుగా ఉంటారని చిన్న నిశ్చింత అంతే. నిన్నటిదాకా ఉన్నంత కంగారు నువ్వు పక్కన ఉండగా లేదు నాన్న అంది అమ్మమ్మ. ఆ మాట వినగానే చిన్నగా నవ్వి ఈ నమ్మకం దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు రిషి. కార్ మా ఆఫీస్ ముందు ఆగగానే బ్యాగ్ నుండి నా కెమెరా తీసి ఒక ఫోటో తీసుకున్న నా కంపెనీకి. ఇంత పెద్ద బిల్డింగో, బావ కంపెనీకి 3 రెట్లు పెద్దది అని నేను తెగ ఎగ్జైట్ అవుతుంటే దేవుడికి దండం పెట్టుకో వెనక నుండి చెప్పింది అమ్మమ్మ. హా సరే అని మనసులోని దేవుణ్ణి అమ్మ నాన్నని తలుచుకుంటూ కంపెనీలోకి అడుగు పెట్టేశాను. నాకొచ్చిన మెయిల్స్, ఆఫర్ లెటర్ చూపిస్తే నా టీం లీడర్ పేరు చెప్పి ఏ బ్లాక్లో ఉంటారో చెప్పారు వెళ్ళమని. మేము ముగ్గురం ఆ లిఫ్ట్ ఎక్కేసి మీదకెళ్ళి నా టీం లీడర్ని కలిస్తే ఆవిడ న్యూ టీం మెంబర్ అంటూ అందరికీ నన్ను పరిచయం చేసి వాళ్ళని నాకు పరిచయం చేసి పరస్పర పరిచయాలు అయ్యాక నాకు ఒక వెల్కమ్ కిట్ ఇచ్చి జాయినింగ్ లెటర్స్ మీద సైన్ చేయమని పెట్టేశారు ముందు. ఆల్ ది బెస్ట్ అని వెనక నుండి రిషి అమ్మమ్మ చెప్తుంటే సైన్ చేసి వాళ్ళకిచ్చి నా వెల్కమ్ కిట్ని పట్టుకున్నాను గట్టిగా. ఈరోజు ఆఫీస్ చూడు, రేపటి నుండి 9:30 లాగిన్ టైం అంది నా టీం లీడర్. సరే అన్నట్టు తలూపి ఆ కిట్ పట్టుకుని మొత్తం 15 ఫ్లోర్లు చూసి లాస్ట్లో కెఫ్టేరియాలో సెటిల్ అయ్యాం కిట్ ఓపెన్ చేద్దామని. ఇందాక నువ్వు జాయినింగ్ లెటర్ మీద సైన్ చేస్తున్నప్పుడు నేను ఈ ఫోటో తీశాను, ఇది బావకు పెట్టనా అంది అమ్మమ్మ. అందులో నా మొహమే కనిపించడం లేదని అన్నాను కిట్ ఓపెన్ చేస్తూ. ల్యాప్టాప్, బ్యాగ్, వాటర్ బాటిల్, ఐడి కార్డ్, పెన్, పుస్తకం, చాక్లెట్స్ కూడా. వావ్ అన్నాను నేను ఐడి కార్డ్ వేసుకుంటూ. మీ ఇద్దరు నించోండి బామ్మ, నేను ఫోటో తీస్తాను అన్నాడు రిషి. హా నువ్వు కూడా రా, అందరికీ కలిసి తీసుకుందాం అంది అమ్మమ్మ. సెల్ఫీ తీస్తానని నించున్నాడు రిషి. తన భుజం నాకు తగిలేంత దగ్గరలో వచ్చేసరికి కంగారు వచ్చేసింది నాకు. బామ్మ ఇటు వచ్చేయండి అని అమ్మమ్మ నా మధ్యలో పెట్టి సెల్ఫీ తీసి నీ ఆఫీస్ చాలా బాగుంది అన్నాడు రిషి. ఫుడ్ కూపన్స్ ఉన్నాయిగా, తిందామా అన్నాను. ఇంత ఏసీ ఏంటి అని చీర చెంగు తీసి భుజం నిండుగా కప్పుకొని నాకు ఒక కాఫీ చాలు అంది అమ్మమ్మ. దా మనిద్దరం అక్కడికి వెళ్ళి ఎంచుకుందాం అన్నాను రిషితో. సారీ, ఇందాక నీకు భుజం టచ్ అయిందని చూసుకోలేదు హానెస్ట్గా చెప్పాడు. కొద్దిగా నార్మల్ అవుతున్నాను కానీ కొంచెం అబ్బాయిలతో మాట్లాడేటప్పుడు ట్రిగర్ అవుతుంది రిషి అన్నాను మొహం బేలగా పెట్టి. ఇట్ టేక్స్ టైం కదా,
కొన్ని రోజుల్లో సెట్ అవుతుందిలే అని తనొక పేస్ట్రీ తీసుకున్నాడు. నేనొక మిల్క్ షేక్ తీసుకుని అమ్మమ్మకి కాఫీ చెప్పి పట్టుకొని వెళ్ళాం అమ్మమ్మ దగ్గరికి. ఇంత ఏసీలో ఉండడం అలవాటైతే స్కిన్ ప్రాబ్లం అవి వస్తాయో ఏంటో, కొంచెం ఎండలో నడుస్తూ ఉండో లంచ్ టైంలో అలా మరీ చెప్పింది. హా, ఆఫీస్ భలేగా ఉంది, జాగ్రత్తగా పని చూసుకో, ఎవరితో అనవసరపు తగదా పెట్టుకోకు, నీ వరకు వస్తే వదలకు. రిషితో పాటే వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా అలవాటు పడ్డ తర్వాత ఒంటరిగా తిరుగుదు కావాలంటే. ఏంటి అన్నిటికీ అనుకుంటూ అంది నా బుగ్గలు లాగేస్తూ. ఏం లేదు అని నవ్వి, మేము ఇంటికి స్టార్ట్ అవుతాం, నువ్వు వర్క్కి వెళ్తావా అన్నాను రిషితో. హాఫ్ కిలోమీటర్లో మెట్రో స్టేషన్ ఉంది, నేను ఎక్కేస్తాను, మీరు క్యాబ్ బుక్ చేసుకోండి అన్నాడు రిషి. ఓకే అని కాసేపు మాట్లాడుకున్నాక తను వెళ్ళిపోయాడు. మేము క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసాక ఆ గేటెడ్ కమ్యూనిటీలోని ఉన్న గ్రాసరీ స్టోర్కి వెళ్ళాం షాపింగ్ కోసం. గ్రాసరీస్తో పాటు పెన్, నైఫ్, పెప్పర్ స్ప్రే కూడా కొని ఇచ్చింది బ్యాగ్లో పెట్టుకోమని. అవి బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి వచ్చేసాక నా బట్టలన్నీ కబోర్డ్లో సర్దుకుంటుంటే, ఏదైనా విషయం జరిగితే చెప్పడం నేర్చుకో, నీలో నువ్వే కుమిలిపోతే మాకేం తెలుస్తుంది అంది అమ్మమ్మ. ఆ మాట వినగానే వెనక్కి తిరిగి ఒక్కసారి చూసి ఆ మాట క్యాజువల్గానే వచ్చిందని ఓకే అన్నట్టు తలూపాను. సిద్ధార్థ్ విషయంలో లాగా దాచకు అంది బట్టలు పెట్టేసి కబోర్డ్ డోర్ వేస్తూ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.